నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. హరీష్ శంకర్ గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం మనం చూసాం. అంటే నేను గిల్టీగా ఫీల్ అయ్యాను అని నెటిజన్ ఒక పోస్ట్ పెడితే మనందరం ఒకటేలే, మనందరం అంటే లైక్ నేను వేరు మీరు వేరు అని కాదు, మనందరం ఒకటే అన్నట్టుగా హరీష్ శంకర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు ఎందుకు వచ్చింది ఆ సందర్భం, ఏమైంది? హరీష్ శంకర్కి ఒక అభిమాని ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. అన్న, నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను, మీ గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. ఒక్క గ్లింప్స్ రిలీజ్ చేసే మీరు మా అంచనాలన్నీ ఆకాశానికి ఎత్తేసారు. చాలా బాగుంది మీరు రిలీజ్ చేసింది, అదంతా లుక్ కానివ్వండి. మేము మా పవన్ కళ్యాణ్ని ఎలా చూడాలనుకున్నామో మీరు అలా చూపించారు. ఇంతకుముందు మిమ్మల్ని ఒకటి రెండు మాటలు అన్నాము తప్పుగా, ఐఎమ్ సారీ అని అన్నాడు. దానికి హరీష్ శంకర్ రిప్లై ఇస్తూ ఏమన్నాడంటే, మనందరము ఒకటే, గిల్టీ ఫీల్ అవ్వడం దేనికి, మీకు కావాల్సినట్టు సినిమాలు నేను తీస్తాను, నేను కూడా మీలాగా పవన్ అభిమానిని అన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అదే నెటిజన్ మమ్మల్ని బ్లాక్ చేసిన అకౌంట్స్ అన్నీ అన్బ్లాక్ చేయండి అన్నా అని అడిగాడు. నిజంగానే బ్లాక్ చేశారా వీళ్ళు? ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం. సో ఈయన కూడా దానికి ఇంకేం స్పందించలేదు. కానీ యాక్చువల్గా ఈ బ్లాక్ అన్బ్లాక్ విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్తో చేసే సినిమా తమిళ్ మూవీ తేరీకి రీమేక్ అని చెప్పేసి ఎక్కడో వార్తలు వచ్చాయి. వార్తలు రాగానే వీళ్ళు అది నిజమా కాదా ఏం తెలుసుకోకుండా వెంటనే హరీష్ శంకర్ని ట్యాగ్ చేసుకుంటూ, ఒరే అది ఒరే ఇది, నువ్వు ఏంట్రా నిన్ను అట్లా అనుకున్నావు ఇట్లా అనుకున్నావు, నమ్మి ద్రోహం చేసేవరా నువ్వు పెద్ద ఇది అని పిచ్చ బూతులు, నాన్ స్టాప్ బూతులు. పవన్ అభిమానులే బూతుల మీద బూతులు పెట్టేసరికి ఈయన ఏం చేశాడు, ఆ అకౌంట్స్ అన్నీ కూడా బ్లాక్ చేసుకుంటూ వచ్చాడు. అది సో పవన్ అభిమానులే ఈయనని తిట్టాడు. సో ఈయన వాళ్ళందరినీ బ్లాక్ చేశాడు. ఇప్పుడు అన్బ్లాక్ చేస్తాడో లేదో మనకు తెలియదు. కానీ అసలు విషయానికి వస్తే వీళ్ళు ఎలా ఉంటారంటే, పవన్ అభిమానులు వెంటనే ప్రతిదానికి ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి ఏవేవేవో చేసేస్తాడు. అందులో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు ఇది ఉందనేది తెలియదు వీళ్ళకి. అది ఏంటో, నువ్వు అభిమానించినంత మాత్రాన ఆయన దేవుడు అయిపోడు అని అట్లాంటి చెప్పేసి ఆయన మీద ఎవరు ఏం చేసినా కూడా వెంటనే రక్కేయొద్దు. ఇప్పుడు హరీష్ శంకర్ సరే ఒక నిమిషం, అది తమిళ్ సినిమా తేరీయే రీమేకే అనుకుందాం. అయితే ఇప్పుడు ఆయన తిట్టాల్సిన అవసరం ఏంటి? నువ్వెవరు తిట్టడానికి? మీకు అంతగా చూడండి, మీరు వచ్చి తీసుకోవచ్చు కదా సినిమాలో ఆయన కూర్చోబెట్టుకొని, రోజు మీతోనే తిరుగుతూ ఉంటాడుగా. రోజు మనిషి ఒకరు వెళ్ళి ఒక్కొక్క సినిమా తీసి రీమేక్ సినిమాల్లో తమ అభిమాన నటుడు నటించడం మేబీ ఫ్యాన్స్కి ఇష్టం ఉండదేమో. మాకు ఇష్టం లేదని చెప్పు. డైరెక్టర్ని తిట్టడం నువ్వెవరు? నీ హీరోనే యాక్సెప్ట్ చేసిన కథని నువ్వెవరు మళ్ళీ తిట్టడానికి? అంటే మీ హీరోని వీళ్ళందరూ కలిసి మాయ చేశారా? మాయ చేసేంత చిన్నపిల్లోడా? పోనీ అదే నిజం అనుకుంటే ఇప్పుడు మరి రాజకీయాల్లో బాగానే ఉన్నాడే. వీళ్ళ అభిమానులే ప్రపంచం మొత్తంలో ఎక్కడ చూసుకున్నా, ఏ హీరో అభిమానులు చూసుకున్నా వాళ్ళ అభిమానం హీరో అంటే ఇష్టపడతారు. సినిమాలో వచ్చినప్పుడల్లా వెళ్ళి చూస్తారు. తర్వాత ఇంకా ఏం ఉండవు. వాళ్ళు ఎక్కువ మాట్లాడుకోరు, ఏం చేయరు. ఇప్పుడు మనం నాగార్జున అభిమానులను చూసాం. సినిమా వచ్చినప్పుడు బాగా సందడి చేస్తాడు. సినిమా అయిపోయిన తర్వాత కూల్, అంతే, పెద్దగా ఏం చేయరు. నెక్స్ట్ అలాగే వెంకటేష్ అభిమానులను చూసాం. సినిమా వచ్చినప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా చట్టాపట్లు వేసుకొని వెళ్తారు. నిజంగా నచ్చకపోతే నచ్చలేదంట. రానానాయుడులో ఏంటి అలా చేసావు, ఇలా చేసావు, ఇలా చేసావు, అలా సినిమా గురించే మాట్లాడతారు. అంటే చూసిన తర్వాత నచ్చకపోతే నచ్చలేదని, నచ్చితే నచ్చిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ వీళ్ళైనా సరే హరీష్ శంకర్ రిలీజ్ చేసిన గ్లిమ్స్ చూసినప్పుడు ఓహో ఇదా, నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని ఇప్పుడు మాట్లాడేది కరెక్ట్. వార్తలు వచ్చినప్పుడు ఇది దాని రీమేకు, ఇది దాని ఫ్రీమేకు, ఇది అలా అంట ఇలా అంట, టైటిల్ ఇదంట, అట్లా అనుకుంటున్నారంట అట అనేవన్నీ నువ్వు నిజమని నమ్మి వెంటనే ఆక్రోషం తెచ్చుకొని ఏది ఆ డైరెక్టర్ ఏడి ఏయ్ నిన్ను అని చెప్పేసి ఏంటిదంతా. అండ్ నెక్స్ట్ ఈవెన్ అంటే చాలామంది కూడా అండి, ఇప్పుడు పవన్ అంటే ఇష్టం లేదని కాదు, నాట్ ఓన్లీ పవన్, ఎవరైనా సరే వాళ్ళని విమర్శిస్తున్నాము అంటే వాళ్ళు చేసిన దాంట్లో ఏదో ఉంటుంది. అది విమర్శ తప్పు అని డిబేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకు రాజకీయాలు చేత కాదు అని ఒకరు అంటారు. ఎందుకు చేత కాదు, ఆయన ఇలా చేశాడు అలా చేశాడు ఇట్లుంటాయి, ఆయన ఎందుకు చేత కాదు అంటావు అని చెప్పి డిబేట్ చేయాలి. అంతే, ఇట్లా ఉండాలి. ఇప్పుడు ఆయన సినిమా బాగాలేదు అని ఒకరు అంటారు. ఏం నచ్చలేదు నీకు? నాకు ఇది నచ్చలేదు
అదే సీన్ అట్లుంటేనే బాగుంటుంది. యాక్చువల్గా అంత ముందు సీన్ ఇలా ఉంది కాబట్టి ఈ సీన్ ఇలా పెట్టాను, నీకు అర్థం కాలేదు అందుకు నీకు నచ్చలేదు, ఇది అసలు విషయం అని చెప్పు. సంథింగ్ అంటే దాన్ని డిబేట్ చేసుకోవాలి, అంతేగాని బాగాలేదంటావు రే నిన్ను నా కొడక ఏడున్నావు అది మొత్తం బూతులు. మొన్న ఎందుకు రామ్ చరణ్ గారి సినిమాకి సంబంధించి ఎవరో ఒక ఛానల్లో లైక్ ఇలా క్రిటిక్ లాగా మాట్లాడితే కొట్టి నేను పలానా ఛానల్లో అంటే అది కూడా యూట్యూబ్ ఛానలే, మనం చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, నేను ఇలా మాట్లాడాను, నేను చేసింది తప్పు అని చెప్పి సారీ చెప్పించి కొట్టారు కదా. యాక్చువల్గా విషయం ఏంటంటే అది కరెక్టే, కొడతారా? వాడు చేసిన దానికి కొట్టడం కదా, నరికినా తప్పు లేదు. వాడు ఏమన్నాడంటే అంటే వాడి మరీ దారుణంగా అంటే సినిమా బాగుంది బాగాలేదని వాడు చెప్తే తప్పు లేదు. ఏమన్నాడంటే ఉపాసనని లైన్ ఏమని నాకు చరణ్ చెప్పాడు, నేను పడేశాను. చిరంజీవి పెద్ద కూతురుతో నేను డేటింగ్కి వెళ్ళాను, మేము సంవత్సరం కలిసి ఉన్నాము. ఇంత ఇలా మాట్లాడితే తన్నరా మరి? తప్పలేదు, అంతే కదా. నీకు అంతగా అనిపిస్తే వాళ్ళు ధైర్యంగా ఉంటే వాళ్ళు సినిమా ఏదైనా చూసి బాగుంటే బాగుందనో బాగాలేదనో చెప్పు. లేకపోతే ఇంకే విషయమైనా సంథింగ్ నీకు నచ్చకపోతే అట్లా చెప్పేసేయి, అంతే తప్ప మరీ ఇంత దారుణంగానా? అంత కాదనుకుంటే వాళ్ళ కూతుర్ల విడాకుల గురించి కూడా మాట్లాడు. పోనీ నువ్వు కళ్యాణ్ దేవ్ వైపుగా మాట్లాడావో, నువ్వు వాడు తిట్టినా సరే ప్రశంసించే వాళ్ళు ప్రశంసిస్తారు, పర్లేదు ధైర్యంగా చెప్పుకొచ్చాడు, కళ్యాణ్ కంటే ఈయననే బెస్ట్, ఆయన చెప్పలేకపోయాడు ఈయన చెప్పాడు, ఏదో ఒకటి సంథింగ్. విమర్శించాలంటే ఏదైనా చేయొచ్చు, కానీ అట్లా కాకుండా నువ్వు పర్సనల్గా వెళ్ళి వాళ్ళ ఆవిడ్ని పడేయమని చెప్పాడా? తప్పు మాటలేదు, ఈడ్చి తన్నరు మరి. అదే సరే ఆ వ్యవహారం వేరు, కాకపోతే ఏంటంటే అది వేరు, అట్లా మాట్లాడితే వేరు. కానీ ఇక్కడ వీళ్ళ ఫ్యాన్స్ ఏంటంటే నువ్వు ఏమన్నా అనకపోయినా నువ్వు అంటే చాలు, నువ్వు తర్వాత ఏదో అనబోతున్నావు నాకు తెలుసు, నువ్వు అది ఎందుకు అనబోతున్నావు అని చెప్పేసి వచ్చిన తలనరికేస్తారు వీళ్ళు. అంటే ఆ టైపు అంటే వీళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు. ఈయన ఫ్యాన్స్కే నేను చూసాను, మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఓకే పర్వాలేదు అనిపిస్తారు. ఒక వీళ్ళ ఫ్యాన్సే ఎందుకు ఇట్లుంటారో తెలీదు ఇప్పటికీ కూడా. సీరియస్లీ ఐ డోంట్ నో వై దే అంటే జెన్యున్గా మాట్లాడితే ఏదైనా సరే దాన్ని డిఫెండ్ చేసుకోవచ్చు ఎట్లయినా సరే. పోనీ మనం ఏదైనా తెలియక మాట్లాడినా కూడా తెలియదు అని చెప్పి ఒప్పుకోవచ్చు, పర్వాలేదు. బూతులు మాట్లాడేస్తారు. మొన్న గరికపాటిని కూడా అలాగే బూతులు మాట్లాడారు. గరికపాటి గారిని అనే అంత మనుషులా వీళ్ళేమన్నా. నెక్స్ట్ ఇంతే, ఒకరిద్దరని కాదు, చాలా సందర్భాల్లో చూసాము. ఇప్పుడు ఈయన కూడా హరీష్ శంకర్ అదే అన్నారు, మీరు బూతులు మాట్లాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని బ్లాక్ చేశాను అంతే. అయినా మీకు ఇంత చనువు ఇవ్వడం నాదే తప్పు అని చెప్పుకొచ్చాడు, అది సంగతి. రైట్. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు సంయమనం పాటించాలి. బట్ అప్పటికి కూడా హరీష్ శంకర్ నిజం చెప్పాలంటే మనందరం ఒకటే పర్వాలేదుగా అన్నట్టుగానే మాట్లాడారు తప్ప పాయింట్అవుట్ చేసి అయితే మాట్లాడలేదు. లేదు, అప్పటికి కూడా ఏం అనలేదు ఆయన, అంతవరకు సెటిల్. ఆయన అర్థం చేసుకున్నాడు, మనమేనా అర్థం చేసుకుంటాము. ఇప్పుడు మనకు 100 మంది బూత్ కామెంట్లు పెడుతున్నారు అంటే వాడెక్కడో హర్ట్ అయ్యాడనే విషయం అర్థమవుతుంది. అయ్యో పోనీలే పాపమనే అర్థం చేసుకున్నాడు. కానీ వీళ్ళు అట్లా కాదు, చాలా అగ్రెసివ్గా ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. సో అంతే, వీళ్ళని వదిలేయాలి. ఇక అంటే మనుషులు ఏ స్థాయిలో ఉంటే వాళ్ళ మాటలు కూడా అలాగే ఉంటాయి. సో మనం అంతకు వాటిని పట్టించుకోలేం కాబట్టి వదిలేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.